विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరణమో జనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:05 తిథి తదియ మధ్యాహ్నం 3:23 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 10:35 వరకు. వర్జం తెల్లవారుజామున 4:25 నుంచి 6:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:09 నుంచి 7:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:21 నుంచి 3:02 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈరోజు శుభప్రదమైన లాభప్రదమైన అష్టకవర్గ శుభముహూర్త సమయం ఉదయం 8 గంటలకు. ఆ సమయంలో మనం చేసేటువంటి దానాలు కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. విశేషించి శనివారం కాబట్టి మనం శంకరునికి నల్ల నువ్వులతో పూజ చేసి బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెడుతున్నట్లయితే కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, మీనరాశుల వారికి ఉండేటువంటి శని సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి పూజ కూడా ఈ దోషాలని తొలగించేటువంటిదే. విష్ణుమూర్తికి చేసేటువంటి, వెంకటేశ్వర స్వామి చేసేటువంటి దీపారాధన, అలాగే ఆయనకి నూపప్పు కొంచెం పంచదార కలిపినటువంటి పదార్థాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, ప్రసాదంగా ఇతరులకు ఇవ్వడం, ఆవులకు పెట్టడం, ఇవన్నీ కూడా ఆ దోషాలను తొలగించేవే అవుతాయి. విశేషించి ఈరోజు గాయత్రి దేవి అలంకారంగా మనం చూస్తూ ఉంటాం, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాం. గాయత్రి ఆమె 5 ముఖాలతో పంచభూతాలకు ప్రతీకగా అన్ని భూతాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా కలిగించేదిగా, ఆలోచనను వికసింపచేసేదిగా, విశేషించి బుద్ధి కుశలతను ఇచ్చేదిగా, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరించేదిగా, మంత్ర మాతగా మనం గాయత్రిని అభివర్ణిస్తుంటాం. ఆమెకు నివేదన చేసేటప్పుడు పెసరపప్పు వేసినటువంటి పాయసాన్ని మనం నివేదన చేసినట్లయితే అది మన బుద్ధి కుశలతను కూడా పెంచుతుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. నదిలో నీరు కొన్ని చోట్ల సుడిగుండాల్లో తిరుగుతూ వాటిని దాటి ప్రవహిస్తుంది. అలాగే భక్తుడు నిరాశ, దుఃఖం అనే సుడుల్లో చిక్కుకున్నప్పుడు వాటిని అధిగమించి ముందుకు సాగాలి. జీవికి మరణం మోక్షం కాదు, మజిలీ మాత్రమే. యాదేవీం సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః. అమ్మ అనేటువంటి పదం చాలా గొప్పది. అమ్మ కన్నా కూడాను లాలించి పాలించి రక్షించేటువంటి శక్తి గాయత్రీ మాతది. అందుకనే ఆ గాయత్రీదేవి యొక్క అవతార స్వరూపం ఈనాడు మనం అలా
అలంకరించినది చూసి తన్మయులమై గాయత్రీ మంత్రోపాసనతో ఈ జీవన రథాన్ని సక్రమమైనటువంటి మార్గంలోకి పయనింపచేసుకుంటాం. ఏదో ప్రేరణ చెయ్యుచున్న యది మాయీ వృత్తులన్ నిత్యమున్ గాదే అయ్యది బ్రహ్మతేజమగుచున్ గాయత్రి రూపంబుగా బోధానంద సుఖస్వరూపమనదా బోధించు అద్వైతమున్ దాతాత్యంబున దానుని వనచు సంధ్యాదేవి శంకరి అన్నారు. ఆ తల్లి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సంధ్యల యొక్క మిళితమైనటువంటి కాంతితత్వంలో ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆ తల్లిని ఎవరైతే అతినిష్టాగరిష్టాభర్తో గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసి గాయత్రీ ఉపాసన చేసి ఆ తల్లికి వలసినటువంటి అష్టోత్తర నామావళిని మల్లెపూలతో కానీ లేక చామంతి పూలతో కానీ అర్చన చేసినట్లయితే విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించి సన్మార్గవంతులమై జీవితాన్ని సాగించటానికి ఆ గాయత్రీ మాత అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేస్తుంది. యోగికి 3వ నేత్రం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడాను భ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఆ నేత్రాన్ని అలా విచ్చుకునేటట్టుగా చేసి జ్ఞానతత్వాన్ని ప్రసరింపజేసేటువంటి దివ్యామృతమైనటువంటి భావన పరంపర ఆ గాయత్రీ మాతలో దాగిన పరమార్థ లక్షణంగా గ్రహిస్తూ ఈ జీవితాన్ని జ్ఞాన మార్గం వైపు నడిపించేందుకు సహకరించేటువంటిది. మన ప్రవర్తన, మన నియమావళి అన్నీ కూడాను సక్రమమైన రీతిలో మన మనస్సు నడిచే రీతిలో ప్రసరించేటట్టుగా చేసేటువంటి శక్తి కల్పవల్లి గాయత్రీ మాత. అన్నిటికన్నా మూలం మనసే. మనస్సు గనక సక్రమమైనటువంటి మార్గంలో గనక పయనించినట్లయితే కర్మను జయించటం చాలా సులభం అని చెప్పటమే గాయత్రీ ఉపాసనలో దాగిన పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధర్మాత్ములగు వారిత గౌరవించడు, కుజనుల దరిచేరి కులుకుచుండు, నీతి కోవిదులను నిరసించుచుండును, బుద్ధిమాలిన వారి పొగడుచుండు, శాంతచిత్తుల చూచి సతతంబు దూరును, కాపురుషుల చాలా గౌరవించు, నిర్మల హృదయుల నిందసేయుచునుండు, మలిన మనస్కుల మదిని మెచ్చు, కోవిదుల గోష్ఠి చెవిపడ్డ కుందుచుండు, మంచి పని చేయువారల మాట చెప్ప మండిపడుచుండు, పండితమ్మన్యుడెప్పుడు, కుటిల జనభంగ సత్సంగ కోటిలింగ. ఓ కోటిలింగేశ్వర స్వామి, దుర్మార్గుడైనటువంటి వాడు, అవివేకి అయిన వాడు ఎన్ని విధాలుగా మంచివారిని చూసి బాధపడతాడో, బాధ పెట్టే ప్రయత్నం చేస్తాడో ఎవని చెప్పనయ్యా నీకు. ధర్మాత్ములగు వారిత గౌరవించడు, కుజనుల దరిచేరి కులుకుచుండు. తన చుట్టూ ఉన్నటువంటి మంచివారు, ధర్మ మార్గంలో సాగేటువంటి వారిని చూసి వారిని అవహేళన చేస్తాడు, ఏమాత్రము గౌరవించడు. కుజనుల దరిచేరి కులుకుచుండు, దుర్మార్గుల దగ్గరకు వెళ్ళి వాడు ఆనందంగా వాళ్లతో వ్యవహరిస్తాడు, వాళ్లతో కలిసి ఈ ధర్మాత్ములను అవహేళన చేస్తాడు. నీతి కోవిదులను నిరసించుచుండును, నీతి నియమాలతో బ్రతికేటువంటి వారిని పనికి మాలిన వారిగా భావిస్తూ వారిని గురించి నిరంతరము కూడా తక్కువ చేసి మాట్లాడతాడు. బుద్ధిమాలిన వారి పొగడుచుండు,
బుద్ధిహీనులు అప్రయోజకులను నెత్తిన పెట్టుకుని వారిని నిరంతరం ప్రశంస చేస్తాడు. శాంతచిత్తుల చూచి సతతంబు దూరును. ప్రశాంతంగా జీవించేటువంటి వారిని చూచి పనికి మాలిన వారు ఏ పని కూడా చేయలేరు. వీరు సోమరిపోతులు, ఎంతసేపు కూడా పౌరుషం లేకుండా నీరసంగా బతుకుతారు అని వారిని నిందిస్తాడు. కాపురుషుల చాలా గౌరవించు. విపరీతమైనటువంటి కపటంతో, దుర్మార్గంతో, దౌర్జన్యంతో వ్యవహరించేటువంటి వాణ్ణి చాలా ఆత్మీయంగా వాణ్ణి స్వాగతిస్తాడు, గౌరవిస్తాడు. నిర్మల హృదయుల నిందసేయుచునుండు. నిర్మలమైన మనస్సు గలవారిని, సచ్చరిత్ర గలవారిని ఏదో ఒక విధంగా వారిని నిందిస్తూ ఉంటాడు. మలిన మనస్కుల మదిని మెచ్చు. మలిన మనస్సు కలిగినటువంటి వారిని తన మనస్సులో మెచ్చుకుంటాడు. కోవిదుల గోష్ఠి చెవిపడ్డ కుందుచుండు. గొప్ప గొప్ప విద్వాంసుల గోష్ఠుల గురించి వింటే మనస్సులో బాధపడతాడు, మండిపడతాడు. మంచి పని చేయువారల మాట చెప్ప మండిపడుచుండు పండితం మన్యుడెప్పుడు. వారు ఆ విధంగా మంచి పని చేశారు, దుర్మార్గుల లక్షణాలు ఇలా ఉన్నాయి స్వామి అంటూ తన చుట్టూ ఉండేటువంటి మానవుల స్వభావాన్ని గమనించి వాటిని మార్చమని, మార్చే శక్తిని తన వంటి వారికి ఇమ్మని ఆ పరమేశ్వరుణ్ణి కోరుతూ దేశభక్తితో, దైవభక్తితో సంఘ సంస్కరణాభిలాషి అయి చక్కని శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ సత్యవోలు అప్పారావు గారి కోటిలింగ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये. सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. శ్రీ వేదమాత్రే నమః. జగదంబరు ఈరోజు గాయత్రి స్వరూప అలంకారణలతో ఆరాధించిన ఒక సంప్రదాయం. వేదమాత గాయత్రి, వేదస్వరూపమే మహాలక్ష్మి. వేదముల ద్వారానే అమ్మవారి అన్ని రూపములు, అన్ని వైభవాలు, తత్వములు ప్రతిపాదింపబడుతున్నాయి. వేదమాతను నమస్కరిస్తే సర్వదేవతల్ని నమస్కరించినట్లే. అటువంటి వేదమాత అయిన గాయత్రీదేవికి నమస్కరిస్తూ లక్ష్మీ సహస్రనామాలలో 513వ నామం దేవకీ నామం యొక్క వైభవాన్ని చెప్పుకుందాం. శ్రీ దేవక్యై నమః. దేవకి అనే శబ్దము ఒక వైదిక శబ్దము, అనగా స్వయం ప్రకాశ స్వరూపిణి అని అర్థం. ప్రకాశ స్వరూపమైన దేవకే అదితి అనే మాటకు పర్యాయ పదమును భావించాలి. అందుకే అదితీదేవి, దేవకీదేవి ఒకే అర్థాన్ని చెప్తున్నాయి. సర్వదేవతలకి మూలమైన అదితి శక్తే దేవకి. సర్వ జ్యోతిర్మండలాలకి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి మూల జ్యోతిని దేవకి అంటున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో దేవకి అంటే దివ్ క్రీడాయాం అనే ధాతువును అనుసరించి దేవకి అంటే క్రీడించునది అని అర్థం. ఈ విశ్వాన్నంతటిని ఒక ఆటలా నిర్వహించేటువంటి యోగమాయా స్వరూపిణి దేవకి. ఈ విధంగా జ్యోతిస్వరూపిణి, యోగమాయారూపిణి అనే రెండు అర్థములను తెలుసుకుంటూ 514వ నామం దేవ సంకాశ. ఇది నమస్కారంలో శ్రీ దేవ సంకాశాయై నమః అని చెప్పబడుతున్నది. దేవ అంటేనే ప్రకాశస్వరూపం అని అర్థం. ప్రకాశస్వరూపులైన దేవతలను ప్రకాశింపజేసేది దేవ సంకాశ. సమ్యక్ కాశతే ఇది సంకాశ, సంపూర్ణముగా ప్రకాశింపజేయునది అని అర్థం. దేవతలకు వెలుగునిచ్చేది స్వయం ప్రకాశకు రూపుడైన అమ్మవారు దేవ సంకాశ. ఇక్కడ దేవకి దేవ సంకాశ అని చెప్పడంలోనే అదితీదేవి దేవజనని గనక అదితి అని దేవకి శబ్దానికి అర్థం చెప్తే దేవజనని అనేది దేవ సంకాశ శబ్దానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాత నామం 515 వారిధి. ఇది నమస్కారంలో శ్రీ వారిధయే నమః అని చెప్పబడుతున్నది. వారిధి అంటే సముద్రము. సముద్రం అమ్మవారు రూపము. సృష్టిలో ఏ గొప్ప స్వరూపాన్ని చూసినా అది విభూతి అని, లక్ష్మీ స్వరూపమని శాస్త్రం చెప్తున్నది. సముద్రము రత్నాకరము,
అన్ని సంపదలకు రత్నములకు నిలయమైంది గనక సంపత్ స్వరూపమైన సముద్రమే అమ్మవారి విభూతులతో కూడినది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో అమ్మవారు దయాసాగర, అదేవిధంగా జ్ఞానసాగర, జ్ఞానము, దయ, గుణసాగర, దివ్య గుణములు ఇవన్నీ అనంతముగా కలిగి ఉన్నది. ఏదైనా ఒకటి అనంతముగా ఉన్నప్పుడు సముద్రంతో పోల్చడం సహజం. అందుకు అమ్మవారు దయా సముద్రాలు, జ్ఞాన సముద్రాలు, గుణ సముద్రాలు. సముద్రము దేవీ రూపం అనడానికి ప్రమాణంగా దేవీ సూక్తంలో అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోనిరప్స్వంత సముద్రే అనే మంత్రం కనబడుతున్నది. ఈ విధంగా సముద్ర రూపిణిని అమ్మవారికి నమస్కారం చేసుకుని 516వ నామం కరుణాకర. ఇది నమస్కారంలో శ్రీ కరుణాకరాయై నమః. కరుణకు ఆకరమైనది కరుణాకర. ఆకరము అంటే ఆధారము, నివాసము. దయకు అమ్మవారు నివాసము. అంటే అమ్మవారి స్వరూపం దయారూపము. దయ సంపూర్ణముగా అమ్మవారి యందే ఉన్నది. సర్వ జగతిపై తన కరుణను ప్రసరింపజేసే తల్లి అని ఇంకొక అర్థం కూడా ఉన్నది. మొత్తానికి దయాస్వరూపం అనేది ప్రధానమైన అర్థం. 517వ నామం శర్వరి. ఇది నమస్కారంలో శ్రీ శర్వర్యై నమః. శర్వరి అనే నామానికి ప్రసిద్ధిగా ఉన్న అర్థము రాత్రి అని అర్థం. సర్వ వ్యవహారములను అంతమొందించేది శర్వరి. అంటే పగలు మానవుడు లౌకిక కార్యాలు చాలా చేస్తూ ఉంటాడు. ఆ లౌకిక వ్యవహారములన్నీ కూడా సద్దుమణిగి అణగే స్థితి శర్వరి అనగా రాత్రి. ఇది ప్రసిద్ధి చెందిన అర్థం. రాత్రి అమ్మవారి రూపము అని శాస్త్రములు అనేక చోట చెప్పబడుతున్నది. రుద్రో దివ ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః అని వేదవాక్యం. అదేవిధంగా పురాణాల్లో కూడా రాత్రి రూప మహేశాని దివారూపో మహేశ్వర అని. పగలు మహేశ్వర రూపము, రాత్రి ఈశ్వరీ రూపము అని శక్తి రూపములు రాత్రిగా చెప్పబడుతున్నాయి. అటువంటి రాత్రి రూపంగా ఉన్న తల్లి. అందుకే అమ్మవారి ఆరాధనలు నవరాత్రులు అని చేస్తున్నాం. అందుకు రాత్రి రూప ఆరాధన కలిగిన తల్లి రాత్రి స్వరూపిణి. రాత్రి అలసిపోయిన వాళ్ళకి విశ్రాంతినిచ్చేటువంటి స్థితి. ఆడి ఆడి అలసిపోయిన పిల్లవాడు అమ్మ ఒళ్ళో విశ్రాంతి పొందినట్లుగా జీవులు లోక వ్యవహారాల్లో అలసి రాత్రి అనే తల్లి ఒళ్ళో విశ్రాంతి తీసుకుంటున్నారు. వేదములందు చెప్పబడ్డ రాత్రి సూక్తము అమ్మవారి రూపంగా ప్రస్తావన చేయబడుతున్నది. అటువంటి రాత్రి రూపమైన శక్తిని ఈ నామం ద్వారా స్మరిస్తున్నాం. సర్వ జగత్తు లయమైనటువంటి ప్రళయ స్థితి కూడా ఈ నామంలో భావించవచ్చు. ఇది రెండవ అర్థం. మూడవ అర్థంలో రాతి సుఖం దదాతీతి రాత్రి అని చెప్పినట్లుగానే శహ వరహ యస్యాసా శర్వరి, సుఖాన్ని శుభాన్ని కలిగించే తల్లి అని ఇంకొక అర్థం ఉన్నది. అందుకు శుభ సుఖ కారణమైన శాంతి కారణమైన స్వరూప అమ్మవారు కనుక శర్వరి అని మరొక అర్థాన్ని భావించాలి. 518వ నామం సర్వసంపన్న. ఇది నమస్కారంలో శ్రీ సర్వసంపన్నాయై నమః. అందరిలోకి సంపన్నురాలు అని ఒక అర్థం ఉన్నది. అదేవిధంగా అన్ని సంపదలు కల తల్లి రెండూ స్వీకరించవచ్చు. దేవతలు ఇంకా గొప్ప గొప్ప సంపదలు కలిగినటువంటి యక్ష కుబేరాది దేవతలు వీళ్ళందరూ కూడా సంపన్నులు. వారందరికంటే సంపన్నురాలు అమ్మవారు కనుక సర్వసంపన్న. అంతేకాదు అన్ని సంపదలు అమ్మ వద్దనే ఉన్నాయి. ఆవిడిస్తేనే ఎవరైనా సంపన్నుడవుతున్నాడు. అందుకు సర్వసంపదలు కల తల్లి. సర్వసంపదలు అంటే జ్ఞాన సంపదలు, గుణ సంపదలు, ఐశ్వర్య సంపదలు ఇత్యాదులన్నీ కూడా చెప్పవచ్చు. అందుకే జ్ఞాన గుణ ఐశ్వర్యాది సర్వసంపదలు కల తల్లి సర్వసంపన్నాయై నమః. ఇంకొక భావంలో సర్వులను సంపన్నులను చేయనిది. సృష్టిలో ఎవడి ఐశ్వర్యం వాడుకుంటుంది. వారికి వారికి ఆయా ఐశ్వర్యములిచ్చే తల్లి. సూర్యుడికి వెలుగు సంపద, అదేవిధంగా జలానికి చల్లదనం సంపద, వాయువుకు వీచడమే సంపద. ఇలా ప్రతి వాటికి వారి వారి గుణ సంపదలు ఇచ్చే తల్లి గనక సర్వసంపన్నాయై నమః అని నమస్కరింపబడుతున్న మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శక్తిమాతకు చెందిన మరో రూపం తలుపులమ్మ అమ్మవారు. సాక్షాత్తు భక్తుల ఎలవేల్పుగా పూజలందుకుంటున్న ఆ తల్లి దర్శనం సర్వశుభకరం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకరాంకుశోజ్వల అంటూ తలుపులమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం తలుపులమ్మలోవ. సుందర ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవి మధ్య ఈ దివ్యక్షేత్రం
శ్రీ తలుపులమ్మ అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతూ అలరారుతుంది. భక్తులచే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా నిత్య నీరాజనాలందుకుంటున్న ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిమాన్వితమైన ఆదిపరాశక్తి అనేక అంశాలతో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకపావనిగా అవతరించింది. దుర్గా, జగదాంబ, చండి, కాళిక, కాత్యాయని, చాముండి, వైష్ణవి లాంటి అనేక అంశాలతో ఆవిర్భవించి సర్వసృష్టి శక్తిమయం అని నిరూపించింది. అలా ఆదిశక్తికి మరో అంశంగా చెప్పబడుతున్న తలుపులమ్మ అమ్మవారు భక్తులకు సిరులనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండలలోకి చొచ్చుకున్నట్టుగా ఉన్న అమ్మవారి ఆలయం శక్తిలోకాన్ని తలపిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా వీక్షించి మైమరచిపోతారు. ఇక్కడ తలుపులమ్మవారు అనేటువంటి పేరు, అమ్మవారి పేరు యాక్చువల్గా తలంపులమ్మ. తలంపు అనేటువంటి పేరు అమ్మవారికి రావడానికి సుమారు 300 సంవత్సరాలకి పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా సరే ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపలా వచ్చి వాళ్ళ మంచి చెడ్ల కోరికలు తీర్చేవారట. అందుకు తలంపులమ్మ అని చెప్పేసి పిలుచుకునేవారండి. 2 కొండల మధ్య లోయలో అమ్మవారు వెలిసారు కాబట్టి లోయ అనేటువంటి దాన్ని లోవగా మారిందండి. కన్నెలందరూ నీదు మన్ననలు పొందగా కళ్యాణవతులు కాగలరు ఓయమ్మ. పసుపు నీ పాదాల భక్తితో పోయంగా నా పతికి ధర్మపద తెలిపెదవు అమ్మ. గంధమే నీ కధర వందంగరాయంగా మా కంఠ పంటవై ఉందు అమ్మ. తాంబూల వాయనము తీసుకుని మాకు సిరులు సౌభాగ్యములు సగెదవు అమ్మా. త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే. వైరాజాక్ష ప్రచయే నానా విషయ కృతికా 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 త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం
త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే అంతర్దశారే చక్రే రక్షాకరాఖ్యే చ లసితాం అంతర్దశారే చక్రే రక్షాకరాఖ్యే చ లసితాం రౌద్రాకారం దశేణ సర్వాంకుశముద్రాత్తాం రౌద్రాకారం దశేణ సర్వాంకుశముద్రాత్తాం త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే గర్భసద్యోగిని పూజ్యా సర్వజ్ఞదేవ్యాదివినుతాం గర్భసద్యోగిని పూజ్యా సర్వజ్ఞదేవ్యాదివినుతాం దివ్యలతాంగిం శివగాం దేవీం సచ్చిదానందాం దివ్యలతాంగిం శివగాం దేవీం సచ్చిదానందాం త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణాశాలినిం వందే నవరాత్రి 3వ రోజు దుర్గి లక్ష్మి అవతారం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. నవరాత్రుల్లో 3వ రోజున దత్తపీఠంలో అమ్మవారిని దుర్గి లక్ష్మి అవతారంగా పూజిస్తారు. ఆమెకు కొబ్బరి అన్నాన్ని నైవేద్యం పెట్టాలి, కుంకుమతో పూజించాలి. ఉపాసకులు శ్రీదేవిని ఉపాసించాలి. శ్రీ విద్య అన్ని విద్యలకు మూలం. మంత్రశాస్త్రం కూడా శ్రీ విద్యకే ప్రథమ స్థానాన్ని కూడా ఇచ్చింది. శ్రీ విద్యైవతు మాత్రాణం అన్నది. ఆ జగదమ్మను భక్తిగా ఉపాసించే వారికి మరుజన్మ ఉండదని పురాణవచనం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకార కరుణాయ సదార్ద్రచిత్త. ఆ జనని మహాపద్మాలు గల అడవిలో విహరిస్తూ ఉంటుంది. అందుకే వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మహాపద్మాటవీ సంస్థాయై నమః అని స్తుతించారు. అమ్మరూపమైన లక్ష్మీదేవి పద్మపీఠం మీద ఉండి చేతిలో పద్మాలు పట్టుకొని ఉంటుంది. ఆమె జగత్తనంతా 3 శక్తులతో నడుపుతుంది. అవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని లలితా సహస్రనామం. అమ్మవారు
తన ఇష్ట ప్రకారంగా సృష్టి చేస్తుంది. అది ఇచ్ఛాశక్తి. ఆ సృష్టిని ఏ విధంగా నడపాలని ఆలోచిస్తుంది. అది జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని కార్యరూపంగా నడిపిస్తుంది. అది క్రియాశక్తి. ఇలా ప్రతి అణువులోనూ ఈ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. వాటికి సర్వాధార శక్తిగా అమ్మ ఉంటుంది. జగత్తే స్వరూపంగా గల ఆ తల్లి మాత్రం ప్రతి అణువులో కూడా వ్యాపించి కాపాడుతూ ఉంటుంది. కనుకే ఆమెను శాశ్వత్యై నమః అని ప్రార్థించారు. అటువంటి ఆమె ఐశ్వర్యం కూడా శాశ్వతమైంది. అనేక కల్పాలు, మన్వంతరాలు, యుగాలు గడిచిన కొంచెం కూడా ఆమె ఐశ్వర్యం తగ్గదు. ఈ రోజున ఆ తల్లిని ఉపాసించాలి. అలాగే ఈ రోజున నవదుర్గలలో 3వ అవతారమైన చంద్రఘంటాదేవిని పూజించాలి. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. అమ్మ చంద్రుని తన శిరస్సును ఆభరణంగా పెట్టుకున్నది. ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. సాధకుడి మనస్సు ఈ రోజున మణిపూరక చక్రం మీద ఉంచాలి. చంద్రఘంటాదేవిని ఉపాసించడం వల్ల వస్తులాభం కలుగుతుంది. ఆ జగన్మాత అనుగ్రహం వల్ల ఈ జగత్తంతా చల్లగా ఉండుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.